వడపోత అయిపోయింది. ప్రకటన ఒకటే మిగిలింది. మంచి ముహూర్తం, సరైన టైం చూసి రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై ప్రకటన చేయబోతున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే పాత పేరు, కొత్త ఎజెండా అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పాయింట్ గా మారాయి. పాత పేరు అన్నారంటే అది టీఆర్ఎస్ గురించేనా? కవిత ప్రకటించబోయే పార్టీ పేరు టీఆర్ఎస్ గా ఉండబోతోందా? పాత పేరు, కొత్త ఎజెండా అంటున్న కవిత పార్టీ పేరుపై రాజకీయాల్లో ఉత్కంఠ. పాత పేరు అన్నారంటే టీఆర్ఎస్ గురించేనా? పార్టీ పేరు టీఆర్ఎస్ అని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారా? కవిత పెట్టబోయే పార్టీ టీఆర్ఎస్ కు నష్టం చేస్తుందా? టీఆర్ఎస్ పేరును వాడుకునే అవకాశముందా లేదా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఆమె పెట్టబోయే పార్టీ వివరాలను ఈ నెల 25న ప్రకటిస్తారు. ఈ క్రమంలో కవిత పార్టీ పేరు, జెండాపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే మీడియాతో చిట్చాట్లో కవిత చెప్పిన విషయాలు బీఆర్ఎస్ లో కలవరానికి దారితీస్తున్నాయట. దానికి ప్రధాన కారణం కవిత పెట్టబోయే పార్టీ పేరనే చెప్పాలి. పార్టీ పేరు విషయంలో మొదటిసారి నోరు విప్పిన కవిత పాత పేరు, కొత్త ఎజెండాతో వస్తున్నట్లు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చేమో అంటూ కవిత వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తోందట. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ 2001లో ఏర్పడింది. ఆ పేరుతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 సార్లు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలన్న ఎజెండాతో 2022 చివరలో టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్ గా మార్చినప్పుడే టీఆర్ఎస్ పేరు ఫ్రీజ్ అయింది. మళ్లీ ఆ పేరు తీసుకునే అవకాశం లేదనే విషయంపై కూడా కవిత స్పందించారు. ఏ పార్టీ పేరైనా 2 సంవత్సరాలు మాత్రమే ఫ్రీజ్ అయి ఉంటుందని, ఆ తరువాత ఆ పేరును వేరే వాళ్లు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు కవిత. ఇదే సమయంలో తమ పార్టీ పేరు కోసం ఒక స్పెషల్ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ పేరును కవిత తన పార్టీ పేరుగా పెట్టుకోబోతున్నారన్న టాక్ పై బీఆర్ఎస్ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ పేరును కవిత వాడుకోలేరని కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్ పేరు లైఫ్ లాంగ్ బీఆర్ఎస్ కే రిజర్వ్ అయి ఉంటుందని, అయినప్పటికీ తమకు టీఆర్ఎస్ పేరు కావాలని కోరితే కూడా దక్కే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ జీవిత కాలంలో ఎవరికీ కేటాయించే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అనే పేరు తనకు దక్కదన్న విషయం కవితకు కూడా తెలుసంటున్నారు. అయినా కూడా తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చేమో అంటూ కవిత వ్యాఖ్యానించడం వెనుక పబ్లిక్ స్టంట్ ఉండి ఉండొచ్చని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. మీడియా జనం అటెన్షన్ ను గ్రాప్ చేయడం కోసమే ఆమె అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ కోసం కవిత అప్లై చేసుకున్న ఎలక్షన్ కమిషన్ నుంచి ఆమోదం రాలేదని ఆమె కోర్టును కూడా ఆశ్రయించారని చెబుతున్నారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన తరువాతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని తెలంగాణ ప్రజల్లోనే కాదు బీఆర్ఎస్ లోనూ కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ అన్న పదం లేకపోవడంతో చాలా మంది లీడర్లు, పార్టీ క్యాడర్ నిరాశ చెందారని అంటుంటారు. మళ్లీ టీఆర్ఎస్ అని మార్చాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే టీఆర్ఎస్ గా మార్చే అవకాశం లేదని, బీఆర్ఎస్ గానే కంటిన్యూ అవుతుందని కేసీఆర్ చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు గులాబీ లీడర్లు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న కవిత ఏం పేరు పెట్టబోతున్నారన్నది ఇటు బీఆర్ఎస్ లో, అటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని, సమయానుకూలంగా వారు తన పార్టీలో చేరుతారని కవిత చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండి వచ్చిన కవితకు అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ తెలుసు. కాబట్టి ఆమె రాజకీయ వ్యూహాలన్నీ బీఆర్ఎస్ కేంద్రంగా ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.